నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురు. నమస్కారం మా పడిమారి. గురుగారు, అయితే దశమహావిద్యలు అంటారు కదండి, అసలు దశమహావిద్యలు అంటే ఏంటి? ఈ దశమహావిద్య ఉపాసన అందరూ చేయొచ్చా? దశమహావిద్య ఉపాసన చెయ్యాలి అంటే కొన్ని ఏమన్నా నియమనిష్టలతో పాటు ఈ ఉపాసన చేయాల్సి ఉంటుందా? అలాగే దశమహావిద్యలో మొదటిగా కాళికామాతని చెప్పుకుంటారు, కాళీ అమ్మవారిని. అయితే కాళీ అమ్మవారిని ఎందుకు, ఏ విధంగా ఆరాధిస్తే లేకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి కాళికామాతని పూజించడం వల్ల? ఇప్పుడు కాళికామాతకి చాలా మంది చెప్తారు బలి కోరుకుంటుంది అమ్మవారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నిజంగానే బలి అనేది కాళికామాత కోరుకుంటుందా? కాళికామాత ఉపాసన చేస్తే బలి ఇవ్వాలా? దీని గురించి నాకు వివరించండి. విద్య అంటే ఎడ్యుకేషన్, సాధారణ ఎడ్యుకేషన్. మహావిద్య అంటే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్. అంటే ఎంబీబీఎస్ వరకు మామూలుగా అందరికి సేమ్ సిలబస్, తర్వాత సూపర్ స్పెషాలిటీ విడిపోతాం. ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పిల్లల వైద్యం. అలాగే ఈ విద్యలు, దశమహావిద్యలు అన్ని కూడా ఒకటే విద్యలు, కానీ స్పెషలైజేషన్ విడిపోతాయి అన్నమాట. అంటే కొంచెం స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి తాంత్రిక సాధన అన్నారు. అసలు ఇది దశమహావిద్యలో ఎలా పుట్టినాయి అంటే, సతీదేవి పరమేశ్వరుడి భార్యగా ఉన్నప్పుడు, పార్వతీదేవి ముందు అవతారం, వాళ్ళ తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం పెడుతుంటే నిరీశ్వర యాగం, నేను వెళ్తానంటది ఆమె. వద్దు అంటాడు శివుడు. వద్దు అంటుంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మా సతీ అంటాడు ఆయన. ఆయన నుంచి తప్పించుకోవడానికి, ఆమె నుంచి తప్పించుకోవడానికి శివుడు తూర్పు వైపు వెళతాడు. తూర్పు వైపు వెళితే సతీదేవి ఏం చేస్తుంది, మహాకాళి అవతారం లాగా వచ్చి తూర్పు వైపు అడ్డగిస్తుంది. మీరు ఎలా అయితే గారాలు పడతారో మీ హస్బెండ్స్ దగ్గర, ఎటు వెళ్ళినా మీరు ఎలా అడుగుతారో అలాగే అమ్మవారు కూడా అడగగానే శివుడు అక్కడ మహాకాళి అయింది. మళ్ళీ పడమర వైపు వస్తుంది. పడమర వైపు తప్పించుకుందామని ఈమెని, పడమర వైపు తారాదేవి. అలా 8 దిక్కులు, తూర్పు, పడమర, పశ్చిమం, ఇలా 8 దిక్కులు, 8 అవతారాలు. తర్వాత ఊర్ధ్వం, పాతాళం, ఈ పైకి క్రిందకి కూడా 2, మొత్తం కలిపి 10 దేవతలు. వాళ్ళు ఎవర్రా అంటే, మొట్టమొదటి మహాకాళి, తర్వాత తారాదేవి, చిన్నమస్త, ఆ తర్వాత త్రిపుర భైరవి, అండ్ 5వది బగళాముఖి. ఇది ఒక సెట్. 2వది ధూమావతి, రాజశ్యామల, షోడసి అంటే లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ఆ వర్గం, తర్వాత భువనేశ్వరి, నెక్స్ట్ ఆఖరిగా కమలాత్మిక అమ్మవారు ధూమావతి. ఈ 10 కలిపి మనకి ఈ దశమహావిద్యలు అంటాం. అయితే ఇందులో విచిత్రమైనటువంటి ఒక అవతారం ఉంది. ఆమె ధూమావతి అమ్మవారు. ధూమావతి అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీదేవి 10 అవతారాలు ఎత్తుతుంది. బానే ఉంది. విడో అవతారం కూడా ఎత్తింది. అంటే శివుణ్ణి ఒక సందర్భంలో మింగేస్తుంది ఆమె. భర్త లేకపోతే భార్య యొక్క పరిస్థితి ఏమిటి, అనుభవంలోకి తెచ్చుకోవాలని చెప్పి శివుని మింగేస్తుంది. మింగేస్తే సృష్టిని అంతా మింగేసినట్టు. ఆ తర్వాత వెంటనే అప్పుడు విడో అయిపోయింది కదా, ఆ అవతారం రావడం కోసమే శ్రీమన్ నారాయణమూర్తి ఏం చేస్తాడంటే, శివుడిని ఏం అనొద్దు అంటాడు. ఒకసారి భోజనం జరుగుతుంటే, భోజనం చేస్తుంటే, శివుడి యొక్క లక్షణం ఏమిటంటే పార్వతీదేవికి పాపం ఎప్పుడు ఉంచుతాడు భోజనం. ఉంచితే ఆ భోజనాన్ని ఆమె తింటుంది. ఆమె యొక్క ధర్మం అది. ఆమె డిన్నర్ పెడుతుంది. అందరూ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, సరస్వదేవి అందరూ వస్తారు, ఇంద్రాది దేవతలంతా. వాళ్ళందరికీ చక్కగా వడ్డిస్తుంది పార్వతీదేవి. చేసేసిన తర్వాత లాస్ట్లో పాపం ఈ అమ్మవారు మిగిలిపోతుంది పార్వతీదేవి. వదులుతానంటే విష్ణు ఏమంటాడు, వదలొద్దు, ఒక అవతారం రావాల్సిన సందర్భం ఉంది, అందువలన నువ్వు వదలొద్దంటే సరైన శివుడు పాపం అయిష్టంగానే ఒప్పుకుంటాడు. ఈమె అందరికి పెట్టిన తర్వాత ఆకలేస్తుంది అమ్మవారికి, పార్వతికి. ఎవరు లేరు, ఏం చేయాలో తెలియక శివుడిని మింగిపడేసింది. మింగేసిన తర్వాత వెంటనే భర్త లేకపోతే ఎంత దుర్భరం అన్నది ఆవిడకి అనుభవంలోకి వచ్చింది. అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కక్కేస్తుంది, సృష్టి అంతా వచ్చింది. కానీ అవతారం మనకి మిగిలిపోయింది. మళ్ళీ అంతా ఈ అన్ని అవతారాలన్నీ ముగించిన తర్వాత పార్వతి అవతారం అవుతుంది. అయితే ఇక్కడ ఒక ధర్మ సంక్షేమం ఏంటంటే, నేను ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని కాబట్టి, మా గురువు దత్తాత్రేయ శర్మ గారు, వేద పండితులు రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, వీళ్ళంతా కూడా నా అధర్వణ వేద పండితుడిని కాబట్టి, నేను నా గురువులు కాబట్టి, అందులో ఒక రహస్యం నేను మొత్తం ఉపాసకులు అందరినీ అడుగుతా ఉంటా. అంటే అందరికి తెలియని సమస్య నీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అదేమిటంటే, పార్వతీదేవికి మామూలుగా మనం పసుపు కుంకాలతో పూజ చేస్తాం కదా అందరికి. మరి ధూమావతి అమ్మవారు ఇక్కడ విడో అయినప్పుడు, విధవ అయినప్పుడు పసుపు కుంకుమ వేయచ్చా వేయకూడదా? ఇది ఆన్సర్ తెలియదు.
వీళ్ళంతా దశమహావిద్యల గురూజీలే, మేము దశమహావిద్యల పూజలు చేస్తామంటారు. మరి మీరు చెప్పండి. వెయ్యాలి, శాస్త్రం చెప్తోంది, నేను చెప్పేది కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే పార్వతీదేవికి చక్కగా పసుపు కుంకాలు కూడా వేయొచ్చు. అందుకనే ఏ స్త్రీ అయినా సరే భర్త చనిపోయినప్పుడు బొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆభరణాలు అన్ని పుట్టుకతో వచ్చినటువంటివి కాబట్టి. మంచి విషయం. తర్వాత మళ్ళీ ఆడవాళ్ళంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. ఆ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు అమ్మవారి నామస్మరణ చేయొచ్చా చేయకూడదా, ఇది కూడా కామాఖ్య అమ్మవారు ఆన్సర్ ఇస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరి రజస్వల యోని రూపంలో వచ్చింది కాబట్టి స్త్రీలు వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్లో డిస్టర్బ్డ్ గా ఉంటారు కాబట్టి హెల్దీ గ్రౌండ్స్ లో వాళ్ళని పూజ చేయొద్దు అంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అప్లైడ్ అనమాట. అంటే వాళ్ళు దైవనామస్మరణ చేసుకోవచ్చు, వెళ్ళి దీపారాధనలు ఇవన్నీ చేస్తేనే అవసరమేముంది, దీపారాధనలు అవన్నీ చేసుకోవచ్చు, అవన్నీ అవసరమేముంది, మానసిక పూజ చేసుకోవచ్చు 5 రోజులు. ఈ విధంగా ఈ దశమహావిద్యలు అనేవి పుట్టినాయి. ఇకపోతే ఈ దశమహావిద్యల వల్ల లాభాలు ఏమిటండి అంటే శత్రువులు మనకు ఎక్కువైపోతారు. శత్రువు ఎక్కువైపోయినప్పుడు మామూలుగా ఈ శత్రు మర్దిని ఈమె అమ్మవారు మహాకాళి. అలా మరి మామూలు దేవతలకిను ఈ దేవతలకి తేడా ఏమిటండి అని అంటే వీళ్ళంతా కూడా తాంత్రిక దేవతలు. తాంత్రిక దేవతలు అనగానే మనం ఏమనుకుంటాం, యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్, బలులు ఇవ్వాలేమో అనుకుంటాం. ఏమేమో అవసరం లేదు. అది కూడా మళ్ళా తంత్రం అనగానే ఏదో ఒకలాంటి నెగిటివ్ ఎనర్జీ. అవును, నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అసలు. అందుకనే శ్యామలాదేవిని కాళిదాసు ప్రార్థిస్తూ సర్వమంత్రాత్మికాయ నమః, సర్వతంత్రాత్మికాయ నమః, సర్వయంత్రాత్మికాయ నమః అని పూజ చేస్తారు. కాబట్టి మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణి ఆమె. రామకృష్ణ పరమహంసుల వారు మొట్టమొదటి అవతారమైనటువంటి మహాకాళి అమ్మవారిని పూజ చేస్తారు. పూజ చేస్తే ఆయన ఎప్పుడు ఏ మేకని కోయలేదు, ఏ కోడిని కోయలేదు. ఆయన తంత్ర గురువు అయినటువంటి భైరవీ మాత దగ్గరుండి చేయిస్తుంది. అంటే ఆ ఉపాసనలో కొన్ని రహస్యాలు ఉంటాయి. వీళ్ళంతా ఏంటంటే మామూలుగా జనరల్ గా కాళికాదేవి విఠలాచార్య సినిమాలు ఉంటాయి, మన డాక్టర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన ఎస్విరంగ్ గారు పాతాళ భైరవి అనగానే ఓం పాతాళ భైరవి పాతాళ భైరవి అని చెప్పి అలా సౌండ్ వస్తుంటే ఓం ఓం అని వస్తుంటే వీళ్ళు ఏమిటంటే పాతాళ భైరవి పిలుస్తుందిరా నిన్ను రారా డింభగా, పాతాళ భైరవి పిలుస్తుంది అంటది మంత్రగాడు ఎస్విరంగ్ గారు. కాబట్టి పాతాళములో ఉన్నది భైరవి, ఆమె త్రిపుర భైరవి అంటాం. పాతాళంలో ఉంటే పాతాళ భైరవి. అలాగే ఇప్పుడు నువ్వు అడిగి ఉగ్ర రూపం అండి, ఇవన్నీ ఉగ్ర రూపాలు ఎవరికి, మనకు కాదు, భక్తులకు కాదు. అవి రాక్షస మర్దనం చేసేటప్పుడు ఉగ్ర రూపాలు, ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటారు. ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ ని ఎక్సైటెడ్ స్టేట్ లోకి కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్స్ కాన్ఫిగరేషన్ వేసినప్పుడు 1s కార్బన్ అనేది తీసుకుందాం, 1s2 2s2 2pt అంటాం. దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు 1s2 2s1 2px1 2py1 2pz1 అని వేస్తాం. అంటే లాస్ట్ లో ఉన్న s లో 2, p లో ఉన్న 2 తీసేసి అందులో s లో 1 నుంచి p లో 3 పెడతాం. అలా సాగదీస్తాం. పామర భాషలో చెప్పాలంటే ఒక ఇనుము రాడ్ ఉంది, దాంతో మనం ఏ పనైనా చేయొచ్చు. దాన్ని మనకు కావలసిన విధంగా ఆ కత్తిలాగా ఇలా తయారు చేయాలంటే దాన్ని బాగా హీటెడ్ టెంపరేచర్ లో బాగా కాల్చి దాన్ని సుత్తులతో కొట్టి సాగదీసి మనకు కావలసిన ఆయుధాన్ని చేస్తాం. ఇది ఎక్సైటెడ్ ఫామ్, అంటే సాగదీసిన ఫామ్. కాబట్టి ఈ మామూలు స్టేజ్ కంటే కూడా మరి మనకు కావలసిన విధంగా ఈ కత్తిని ప్రయోగించవచ్చు. ఈ రాడ్ అనేది కేవలము కొన్ని పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది, షార్ప్ గా పనిచేయదు. ఎక్సైటెడ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు కత్తిలాగా వాడచ్చు, రాడ్ లాగా వాడచ్చు. అదనమాట లాభాలు, తాంత్రిక దేవతల వల్ల వచ్చే లాభాలు. అయితే ఈ భయపెట్టేసి ఈ సినిమాలు వాళ్ళు వీళ్ళు టీవీ సీరియల్స్ భయపెట్టేసి తాంత్రిక దేవతలను పూజ చేయకూడదేమో అనే భయాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి నేను నా చిన్నతనం నుంచి కూడా పసి వయసులో డేస్ బేబీ అప్పటి నుంచి కూడా ఈ దశమహావిద్యల పూజలు చేసేవాడిని. స్టూడెంట్ ఏజ్ లో కూడా హోమాలు, శ్మశాన కళ ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం 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 పట్టు స్వాహ, ఇలా రకరకాల మంత్రాలు అంటే నాకు సరదాగా ఉండేవి. చెప్తుంటే మా గురువు గారు పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా రాజమండ్రి బ్యాచ్, ఇప్పుడు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు అంతా అక్కడికి వచ్చేవారు అనమాట. దౌర్బల ప్రభాకర్ శర్మ గారు, మా గురుదేవులైనటువంటి భారతీ తీర్థ స్వాముల వారు, అసలు ఆ ఊరే బ్రహ్మాండంగా ఉండేదన్నమాట. కాబట్టి ఇక్కడ నేను డిఫరెన్స్ చూసేవాడిని.
శృంగేరి మండపంలో ఉన్నటువంటి శారదా అమ్మవారిని ఏమో భారతీతీర్థ స్వాముల వారు మేము పూజ చేస్తే ఇది ఎక్కువ శక్తి వస్తుందా, లేకపోతే కాళీకి చేస్తే ఇది ఎక్కువ వస్తుందా? దుర్గాదేవి బెజవాడ దేవస్థానంలో మా గురువులు ఉన్నారు, దత్తాత్రేయ శర్మ అన్ని చేశా చిన్నప్పటి నుంచి. అందువలన జిల్లేడి కర్రలతో, చువ్వి కర్రలతో, జామ్మి కర్రలతో ఏది వేస్తే, వేప చెట్టు వేస్తే ఏంటి, టేకాకు వేస్తే ఏంటి, టేక్ కర్ర వేస్తే ఏంటి, పంచ పల్లవాలు, తర్వాత వేర్లు, చిర్రి వేరు, తర్వాత దంతిక, ఇలాగ రకరకాల ప్రయోగాలు చేస్తే అప్పుడు మనకి జగన్మాత అయినటువంటి ఆ కరుణామయ్యి నాకు అర్థమైంది ఏమిటంటే ఎప్పుడు ఏ హాని కూడా ఎవ్వరికి చేయలేదు, ఏ బలి అడగలేదు. మేము కూడా వెళ్ళాం శ్మశానానికి, మరి మిగతా గురువులు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆనంద్ మార్గ సాధనలో అమావాస్య రోజున శ్మశానంలో మెడిటేషన్ చేస్తారు, ఏకాంత ప్లేస్ లో చేస్తారు, వెళ్ళాలి. తంత్ర సాధన అంటే కపాలం ఉంటుంది వాళ్ళ దగ్గర, చిన్న సైజ్ త్రిశూలం, సుప్రీంకోర్టు సైటేషన్, సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది వాళ్ళకి. ఎలాగైతే సిక్కులకి 3 ఇంచెస్ ఎలా ఉంటుందో అలా కాపాలిక సాధనకి ఉంటుందన్నమాట పర్మిషన్స్. సో ఈ కపాలంతో, త్రిశూలంతో అమావాస్య సాధన రా మహబూబ్ నగర్ వెళ్ళి చేద్దామని మా గురుగారు వాళ్ళు అడిగితే, మన దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటే నేనేమనేవాడిని అంటే, నేను రాను బాబాయ్, పల్లెటూరులో అయితే నేను రాను, సిటీస్కి వస్తాననేవాడిని. ఎందుకు అని అడిగితే, సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఈ పర్మిషన్ కాగితం చూస్తే చదువుతారు, ఊరుకుంటారు, పల్లెటూరులో చెట్టు కడేస్తే అమ్ముతారు, అందుకని నాకు వద్దు బాబాయ్ అని నేను వెళ్ళేవాడిని కాదు. కాబట్టి తంత్ర సాధనలో మనకి చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు మేము శ్మశానంలో సాధన చేస్తూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు అనమాట. ఎందుకంటే ఉదాహరణకి నువ్వు ఇమాజిన్ చెయ్యి, ఇప్పుడు సిటీస్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు శ్మశానాలు, అక్కడికి వెళ్ళి మనం 10 నిమిషాలు కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళంతా మనం చూడరా, వీడు కూర్చొని చేస్తుంటే వాళ్ళు పిచ్చోళ్ళు చూడడానికి. అంటే కాళికాదేవి సాధనలో శ్మశాన కాళీలు ఇవన్నీ శ్మశానంలోనే చెయ్యాలేమో అనే అపోహ క్రియేట్ చేశారు. అవి అవసరం లేదు. మనం మానసిక పూజ అంటే ఏంటమ్మా, మనం శ్మశానంలో ఉండి చేస్తున్నామంటే శ్మశానం, మా పూజా మందిరంలో ఉండి చేస్తున్నామంటే పూజా మందిరం. తంత్ర సాధనలో ఎలా ఉంటాయంటే జీర్ణమైనటువంటి టెంపుల్లో, శిథిలాలయంలో కొన్ని చోట్ల చేయాలి, శ్మశానంలో చేయాలి, మంచి గృహములో చేసేవి కొన్ని ఉంటాయి, గురు సమక్షంలో చేసేవి కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏం చెప్పరు వీళ్ళు. మామూలుగా సాధన చేస్తామా, వచ్చేసిందా, సిద్ధులు వచ్చేసి ఇట్లా చెప్తారు. కాదు. ఇక మొదట మహాకాళి అడిగావు నువ్వు. మహాకాళి అమ్మవారి రకాలు ఉంటాయి. శ్మశాన కాళి శ్మశానంలో ఉంటుంది. తర్వాత మనము ఈ మహాకాళి, భద్రకాళి, మనకి వరంగల్లో భద్రకాళి ఉంది. మహాకాళి ఎక్కడ పడితే అక్కడ ఉంది. మనకి చక్కగా దక్షిణేశ్వర్లో, మా కాళీఘాట్ లో, కలకత్తాలో మొన్న ఈ మధ్యన నేను వెళ్ళి వచ్చాను, ఎప్పుడు వెళ్తా ఉంటాం. అక్కడ కాళీఘాట్ లో డైరెక్ట్ అమ్మవారికి కళలు పెట్టొస్తూ ఉంటాను నేను, ఎందుకంటే మా గురువులతో అధర్వణ మీద పండితులు వెళ్ళి మొత్తం అంతా కూడా ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో పెట్టొస్తాం. అక్కడ ఉండేది పాండాలే, వాళ్ళకి మంత్రతంత్రాలతో సంబంధం ఉండదు. ఇకపోతే నువ్వు అడిగావు బలులు ఇవ్వచ్చా అండి, బలి నిజంగా ఇవ్వాలండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ దేవస్థానం ఉదాహరణకి మన కలకత్తా కాళీదే నేను చెప్తాను. ఎంత పూజలు అవన్నీ కూడా చేస్తుంటే వెనకాల ఒక బలిపీఠం కింద ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్ లో చిన్న మేకపిల్లని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో మేము బలిస్తామనంటే కాదు అని అందరూ. అక్కడ కాటికాపర్లు అంటాడు ఒకడు ఉంటాడు, వాడు కట్టుకోడు, వాడు ఇలా కొట్టేశాడు, చిన్న తలకాయ వేశారు. అలాగా అవన్నీ ఏంటి, దేవాలయం ఇంకా స్ట్రిక్ట్ గా చేయలేదు, అంతా డెవలప్ చేశారు. కానీ వెనకాల చేసుకునే వాళ్ళు చేసుకోండి అని వదిలేశారు. ఒకప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానంలో అన్ని చోట్ల కూడా పూర్వంలో జరిగేవి. అవన్నీ ఎండోమెంట్స్ బోర్డు వచ్చిన తర్వాత, ధర్మ మండలి వచ్చిన తర్వాత కట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక మంచి ముందు ఏంటంటే దురభిప్రాయం నుంచి బయటకు రావాల్సింది ఏంటంటే, కాళికా సాధన చేసేవాళ్ళు బలులు ఇవ్వాలేమో అనే దాని నుంచి బయటకు వచ్చేయాలి. బలులు అవసరం లేదు. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఈ నరబలుల కోసము, మేకబలుల కోసము కూష్మాండం ఇచ్చారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అయినా పర్వాలేదు, సూర్య గుమ్మడికాయ అయినా పర్వాలేదు. ఆ గుమ్మడికాయను పెడితే కూష్మాండ దేవతనిస్తే నరబలి, జంతుబలి ఇచ్చేసినట్టు. ఇక ఒక నిమ్మకాయను పెట్టారు, ఆ నిమ్మకాయను కోసేస్తే కోడిని బలిచ్చేసినట్టే. కాబట్టి బర్డ్ సాక్రిఫైస్ కి, యానిమల్ సాక్రిఫైస్ కి ఇచ్చేసారు. మానవుడు కూడా మ్యామల్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ యానిమల్. కాబట్టి ఆ తర్వాత రక్త తర్పణం కావాలి అనేసి అప్పుడు కాపాలికులు వీళ్ళంతా కూడా కస కోసేస్తుంటే, అప్పుడు అవన్నీ అవసరం లేదురా నాయన, రక్తంతో చేయక్కర్లేదని చెప్పేసి కుంకుమ, అమ్మవారికి కుంకుమతో సాధన పెట్టారు గురువుగారు ఆదిశంకరాచార్యులు వారు. వారు ఏ మతాన్ని ఖండించలేదు, అందరూ చేసుకోండి అయినా. కాపాలిక, కౌలాచారం, ఈ వామాచారం ఇలాంటివన్నీ కూడా మాడిఫై చేశారు. మేము కోసం ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో వీళ్ళే రక్తంతో చేసినట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే
పక్కవాడి అమాయకమైనటువంటి మేకను కోస్తున్నారు, పక్కవాడి అమాయకుడైనటువంటి కోడిని కోస్తున్నారు. మనమైతే మేము చేతులు బ్లడ్ కోసేసేవాళ్ళం. రక్త తర్పణం జగదంబే దుర్గే దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయ జయ జయ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః అవాహయామి. అవాహయామి అంటే అమ్మవారు వస్తుంది అంతే. అయితే ఇది గృహస్థులు కూడా చేసుకోవచ్చు. గృహస్థులే చేయాల్సింది. అందరూ సన్యాసులు ఏం చేస్తారు? సన్యాసులకి ఏమవసరం? గృహస్థులు అంటే అలా కాదు గురుగారు. నా క్వశ్చన్ ఏంటంటే నార్మల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చా? సామాన్య జీవితం గడిపే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఏ కోరిక కాళికాదేవి అమ్మవారిని ఉపాసన చేయాలంటే ఎటువంటి కోరికలతో చేయాలి? యానీ కోరికలు మహాకాళి శత్రువుల పైన విజయం, శత్రువులను తరిమి కొడుతుంది అమ్మవారు. దరిద్రం కూడా ఒక శత్రువే, దరిద్రాన్ని కూడా తరిమి కొడుతుంది. డబ్బులు వశీకరణం అంటే ఏంటి? పలానా అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంది, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను పట్టేసుకోవచ్చు, అవన్నీ చేయదు అమ్మవారు. ఆ అమ్మవారు వశీకరణం అంటే ఏంటంటే ఆడదానికి స్త్రీమూర్తి రూపంలో చూడాలి. ఈ ముఖ్యంగా చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. రామకృష్ణ పరమహంస సక్సెస్ అయ్యాడు, తెనాలి రామలింగడు సక్సెస్ అయ్యాడు, భోజరాజు సక్సెస్ అయ్యాడు, విక్రమాదిత్యుడు సక్సెస్ అయ్యాడు, కాళిదాస్ సక్సెస్ అయ్యాడు. వీళ్ళు మాత్రం ఎందుకంటే ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకున్నారు. అలా కాకుండా వీళ్ళ ఆడదాన్ని మన దగ్గరికి ఆకర్షణ శక్తి వల్ల 3 మంది లేడీస్ వస్తారు. ఆ లేడీస్ వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస ఎవరి వైపు కన్నెత్తి చూసేవాడు కాదు, తల్లి భావంతో చూసేవాడు. అలా మాతృభావంతో చూడకుండా అమ్మవారే టెస్ట్ చేయడానికి పంపుద్ది. తర్వాత వీడి కనుక పిచ్చి వేషాలు వేస్తే వీడిని ఉన్మాదం చేసేస్తుంది, పిచ్చోడిని చేసేస్తుంది. నెక్స్ట్ వీడికి వంశనాశనం లేకుండా వంశనాశనమే అయిపోతుంది. కాబట్టి ఈ ఉపాసకుడు మెయిన్ గా కంట్రోల్ ఉండాలన్నమాట. పరస్త్రీలను కన్నతల్లిలాగా చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది, గోల్డ్ లోన్లు ఇప్పిస్తుంది, బిల్డింగ్లు ఇప్పిస్తుంది, స్వగృహాలు, సొంత స్థలాలు, ఇది అది అని లేదు. మానవుడికి పెళ్లిళ్ళు రావట్లేదండి బాబు, పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. తర్వాత ఆ కూర్చున్నప్పుడు ఎలాగా కూర్చుంటుందంటే యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యోగమాయగా మాయాస్వరూపిణిగా ఉండి ఆ జగన్మాత అవతల వాడిని మెస్మరైజ్ చేస్తుంది. పెళ్లి కొడుకుని చూడగానే అబ్బా ఈ అమ్మాయి బ్రహ్మాండంగా ఉందని చేసేసుకుంటాడు అనమాట. కాబట్టి మహాకాళితో కానటువంటి పని లేదు. మనకు కావాల్సిందల్లా ఏమిటంటే అమ్మవారికి ఇప్పుడు ఈ యొక్క కొత్తగా వచ్చినాయి మనం ఈ లవంగాలతో దాల్చిన చెక్కల్ని, ఎండు మిరపకాయల్ని, ప్రత్యంగర హోమాలు ఇవి అని చెప్తున్నాం. ఆ ప్రత్యంగర ఎవరో కాదు, పంచకాళికల్లో ఒకటి, భద్రకాళి ఇవన్నిటిలో ఒకటి ఆమె. కాబట్టి అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఎండు మిరపకాయలతో ఘాటైన పదార్థాలని మనం ఈ యొక్క హోమాల్లో చేస్తున్నాం. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, ఘాటైన పదార్థాలు అమ్మవారు సృష్టిస్తేనే కదా ఘాటైన పదార్థాలు వచ్చినాయి. అమ్మవారు సృష్టించినాయి, అమ్మవారికి ఇచ్చి మనం బిల్డప్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి టోటల్ సరెండర్ అవ్వాలి. జగన్మాత ఆ క్రీం శబ్దం అంటే ఏంటి? ఆకర్షణ బీజం. క్లీం శక్తం. క్లీం కృష్ణాయ నమః గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. క్లీం బీజం ఆకర్షణ. ఓం క్లీం కాళ్యై నమః మహాకాళ్యై నమః. ఓం క్రీం క్రీం హ్రీం, ఇవి క్రీం ఇవన్నీ కూడా శక్తి బీజాలు అనమాట. సో అందరూ పఠించవచ్చు. తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి ఒక కాలం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక 41 రోజులో 21 రోజులో 7 రోజులో బ్రహ్మచర్యం పాటిస్తాం, అన్ని నియమాలు పాటిస్తాం. కాళికా అమ్మవారి ఉపాసన చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మవారిది ఏ మంత్రమో చెప్పండి, అలాగే ఉపాసన నియమాలు చెప్పండి. మనము సింపుల్ గా ఓం క్రీం కాళ్యై నమః, ఓం క్లీం మహాకాళ్యై నమః, సింపుల్ మంత్రాలు. బీజాలు ఒక్క బీజం చేసుకుంటేనే చాలు. అక్షర లక్షల జపం చేయాలి. ఆ జపం చేసిన తర్వాత అందులో 0.10% హోమం చేయాలి. అందులో హోమం ఇప్పుడు సపోజ్ 1,00,000 జపం చేసామనుకో, ఒక్క క్రీమ్ అని చేస్తున్నాను అనుకోండి, ఓంకారంతో పని లేదు ఇక్కడ. కాళికాదేవికి చేసినప్పుడు డైరెక్ట్ క్రీమ్. అలాగే ఎందుకంటే ఆదిపరాశక్తి అటానమస్ బాడీ, సొంతంగా తానే శక్తి ఉన్నటువంటి అమ్మవారు. క్రీమ్ చేసినప్పుడు 1,00,000 చేయాలనుకోండి, అందులో 10% అంటే 10,000 హోమం చేయాలి. అందులో 10% 1000 సార్లు తర్పణం చేయాలి, తర్పణాలు వదలాల. సో ఈ విధంగా మహాకాళి అమ్మవారికి చేస్తే నైవేద్యాలు. ఇకపోతే నైవేద్యాలు ఏం చేయొచ్చండి, అమ్మవారికి పులిహార, నీకు ఏది కుదురుతుందో అదే నివేదన అనేటటువంటిది. అలాగే తాంత్రికం అంటాం కదా. ఈ తాంత్రికం అంటే ఈ మటన్లు, చికెన్లు, మందుబాటులు, ఈ మైథునాలు ఇవి కాదు. వేర్లు,
ఆకులు, హెర్బల్స్, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఆరోగ్యవంతులను చేస్తుంది. ప్రతిదీ కూడా వృక్ష సంపదలో పెట్టిందనమాట జగన్మాత. ప్రకృతి, ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అంటే వికృతి స్వరూపిణి ఆమె. కాబట్టి జగజ్జనని అమ్మవారు ఏంటంటే ఓం ఘోర రూపం, ఘోర రూపంగా ఉంటుంది భయంకరంగా. తర్వాత ఈ మహా ఉజ్వలంగా ఉండదు. అందువలన శ్మశాన నిలయం అంటాం, ప్రేతాసన స్థితాం అంటాం, ప్రేతాసనారూఢాం అంటాం. ఆ ప్రేతం అంటే ఇలా శ్మశానం అనుకుంటారు. ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా మరుభూమే. మనం మనుషులు పడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. దీన్ని మృత్యుభూమి అంటాం, నరకం అని అంటాం భూమిని. అంటే సాధన భూలోకంలో చేయమని అర్థం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. నైవేద్యాలు ఇవన్నీ కాదు, ఎర్ర పుష్పాలతో చేయొచ్చు, మంత్రం తీసుకోవచ్చు, గురూపదేశం ఉండాలి. ఓకే, గురూపదేశానికి అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ రోజుల్లో మంత్రాలు ఇచ్చేస్తున్నారు. వాడికి సిద్ధ అయిందా లేదా, వాడి యొక్క కెపాసిటీ ఏంటి, ఇవన్నీ శిష్యుడు అడిగితే వాడి ఉపదేశమే చేయడు కదా. అయితే ఇక్కడ ఒకటేంటంటే మహాకాళి అమ్మవారిని మనము జపం చేసినప్పుడు గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది. మడి ఆచారాలు అని అంటే బాగా స్నానాలు చేసేసి పట్టేసుకుని అవన్నీ అవసరం లేదు. మినిమం డ్రెస్, అయ్యప్ప స్వామి డ్రెస్ అలాగా బ్లాక్ డ్రెస్ వేసుకోవాలా, నల్ల బట్టలు పెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది తెలియనటువంటిది ఏంటంటే కరుంగులిమాలతో చేయాలా, తులసిమాలతో చేయాలా, కపాలమాలతో చేయాలా, ఇలా రకాలు ఉంటాయి. పులి చర్మం మీద కూర్చొని పులికి చర్మం మీద చేస్తే పోలీసులు వాళ్ళని జైలు పెట్టేస్తారు. పులి చర్మం కాదు, కుక్క చర్మాన్ని బయట అమ్ముతారు. అదే లేడీ చర్మాన్ని కొనేసుకుంటారు. వీళ్ళు కుక్క చర్మానికి లేడీ కింద వేసేసి అమ్ముతారు. ఇవి ఏమీ అవసరం లేదు, దర్భాసనం వేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా మంది ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, వీళ్ళు బిల్డప్లు ఎక్కువ అనమాట. ఏమండి గురుగారు మాకు మంత్రం ఇచ్చేసేయండి, ఎంత అసలు నువ్వేంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ బాడీ ఆ మంత్రం తట్టుకుంటుందా తట్టుకోదా, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం మంది ఇస్తాం, మంది ఇచ్చినప్పుడు 500 mg టాబ్లెట్ డైరెక్ట్ ఇస్తే 250 పడుతుందా పడలేదా, 100 పడుతుందా పడలేదా, ఇదంతా చూడాలా. పెనిడ్జూర్ అని ఒక ఇంజక్షన్ ఉంటుంది, 25 lakhs ఉంటుంది. 25 lakhs ఇంజక్షన్ ఇస్తే వాడు బాడీ ఇలా షఫర్ అయిపోతాడు. 5 లక్షలు ఇస్తాం, ముందు 1 లక్ష ఇస్తాం. ఆ లక్ష ఇచ్చిన తర్వాత వాడి బాడీ తట్టుకుంటుందా తట్టుకోదా పెన్సిలిన్ టెస్టింగ్ చేస్తాం. అదే రకంగా ఇక్కడ మంత్రాలు కూడా టెస్టింగ్లు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఫలానా మంత్రం ఇవ్వని నువ్వు అడగడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఫలానా వాడిని గురువు కింద నువ్వు వెళితే ఒకడు ఉన్నాడు ఆస్ట్రేలియాలో నా శిష్యుడు, 14 మంది గురువులు గారు నాకు అంటాడు. 14 ఏమంటారా నాయన అంటాను, నా జాబ్ పోతుంది, నాకు ఎన్ని అనవసరం అండి, నా జాబ్ సమస్య ఎవడిస్తాడో వాడే నా గురువు అని చెప్పి వాడు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుంచి అమృత్సర్ లో వాడు గురువు ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఫ్లైట్ లో వెళ్ళి వాడిని ఆయనేమో కారులో తీసుకెళ్లి వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చేసాడు, బానే ఉంది. ఇప్పుడు గురువుగా నమ్మినప్పుడు వీడేమడుగుతాడు నన్ను డౌట్లు, అంటే అందరికి పనికొచ్చే డౌట్లు. గురుగారు మంత్రం ఇస్తున్నారు నన్ను కోటేశ్వరుడు అవ్వాలని, కానీ మా గురువు ఏంటంటే నన్ను అడుక్కుంటాడు ఫీజు అన్నాడు. అంటే ఆ మంత్రం చేసుకుని వాడే కోటేశ్వరుడు అవ్వచ్చు కదా, ఆ మంత్రం ఇచ్చి. చాలా మందికి ఉండే కామన్ డౌట్ అది. ఇప్పుడు మమ్మల్ని దక్షిణ అడుక్కుంటాడు ఏంటండి అన్నాడు. ఒరే నువ్వు గురువుకే టెస్టింగ్ చేస్తావంటే గురువుని గుడ్డిగా నమ్ము. గురువుకి డెఫినేషనే మార్చేసాడు వీడు. 14 మంది ఎక్కడన్నా ఉంటారా గురువు? మన మనస్సు మనసా వాచా కర్మణ, ఆదిశంకరుడే మన గురువు, పరమేశ్వరుడే మన గురువు, కృష్ణుడే మన గురువు. ఆ దాన్ని బట్టి మనం ఇప్పుడు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాలండి, మ్యాథ్స్ క్లాసులకి వెళ్ళాలా, క్లాసులకి వెళ్ళాలంటే లెక్కలు వచ్చినోడి దగ్గర చేరితే మ్యాథ్స్ వస్తుంది. లెక్కలు రానోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆర్ట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి లెక్కలు చెప్పండి పాప, ఆయన ఏం చెప్తాడు? వీళ్ళంతా అలా చేస్తున్నారు. అంటే చదువే కాదు ఇక్కడ, చదువు కాకుండా ఆ నిష్ఠ గరిష్ట, శిష్యుడు గురువుని పరీక్షించుకోవాలా, గురువు శిష్యుడిని పరీక్షించుకోవాలా, దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా. అంతేగాని అక్కడ తాటేకి చెప్పులకి కుందేలు పారిపోయినటువంటి ఆడు మహాకాళి పాజి ఏం చేస్తాడు? ఉంటే పొరంబోకుల్లా ధైర్యపోతున్నారు. గురువు లేని పొరంబోకులు ఇది చేసే, మటన్ కొట్టే, చికెన్ పెట్టే, మందు పెట్టే, ఇది అంటున్నారు. అలా ఉండకూడదు. మనం గురుభక్తి ఉండాలి. మనం ఏది చెప్పినా సరే అమ్మో అంటే గురువుకే చెప్తున్నాను, గురువు వాళ్ళ గురువుకు భయపడాలా. అమ్మో నా గురువు గారు ఏమనుకుంటారు మంత్రోపదేశం ఇస్తుంటే అని భయభక్తులు, ప్రేమాభిమానాలు మన గురువు మీద మనకుంటే నేను నా శిష్యుని తయారు చేయగలుగుతాను. అందువల్ల ఫైనల్ గా నీకు చెప్పేది ఏంటంటే అమ్మా, మహాకాళితో అసాధ్యమైనది ఏదీ లేదు, దశమహావిద్యలతో అసాధ్యమైనది ఏదీ లేదు. అన్ని కష్టాలు అన్ని బాధలు తొలగిపోతే అపర కుబేరులు చేస్తుంది. బాండ్ పేపర్ మీద నేను రాసిస్తాను కావలిస్తే. ఇప్పుడు మీరు దశమహావిద్యలు 10 అమ్మవారిని చెప్పారు. మనం 10 అమ్మవారిది ఒకటి మహాకాళి ఇప్పుడు చెప్పుకున్నామండి.
మిగిలిన 9 అమ్మవార్ల గురించి రాబోయే ఎపిసోడ్స్ లో చెప్పుకుందాము. చాలా చక్కగా అంటే అందరికీ అర్థమయ్యేటట్టు దశమహావిద్య అనగానే ఒక విధమైన భయం కూడా ఉంది. అంటే చెయ్యొచ్చు అని కొంతమంది ఒక కన్ఫ్యూజింగ్ స్టేజ్ లో ఉంచేసారు అందరినీ కూడా. అంటే చూసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే చెయ్యొచ్చా చేయకూడదు, చెయ్యొచ్చా చేయకూడదు. సో ఆ క్లారిటీ మీరు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.